మండలం లచ్చక్కపేట గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రాణప్రతిష్ఠ మరియు పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపత్తి జీవన్ రెడ్డి ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు అందరిపై ఉండాలని ఆయన కోరుకున్నట్టు తెలిపారు. అన్నింటికన్నా ప్రమాదకరమైన వృత్తి గౌడ సోదరుల గీత వృత్తి అని అన్నారు. గీత కార్మికులకు ఈతవనానికి 50% సబ్సిడీ ప్రభుత్వం కల్పించాలని అన్నారు. బెల్ట్ షాపులు నిషేధించాలి. బెల్ట్ షాపులతో గౌడ సోదరుల వృత్తికి ప్రమాదం ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వం బెల్ట్ షాపులు నిషేధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిందని, కానీ గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయని, కిరాణా షాపుల్లో కూడా లిక్కర్ అమ్ముతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గీతా కార్మికులకు సబ్సిడీ కల్పించి వారికి జీవనాధారం కల్పించాలని ఆయన పేర్కొన్నారు. మనకి చెప్తే బాగా నాగునూరు లచ్చక్కపేట చెందినటువంటి గీతా కార్మిక సోదరులు వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు వారికి ఎల్లప్పటికీ ఉండాలనేటువంటి ఒక భావనతోని, ఆ తల్లి దీవెనలతోని వారు చేపట్టేటువంటి ఒక గీత వృత్తి ఏ విధమైనటువంటి ఒక ప్రమాదాలకు లోను కాకుండా వాళ్ళ కుటుంబాలన్నీ ఏదైతుందో క్షేమ మరి స్థైర్యంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పని ఈ తల్లి విగ్రహాన్ని, దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవటం హర్షించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. అంటే గీతా కార్మికులు నిజంగా కూడా ఈ పుణ్య పరిస్థితిలో అన్నింటికంటే ప్రమాదకరమైన వృత్తి గీతా కార్మిక వృత్తి. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు తాటి చెట్టు అనేది మనం అంత ఎత్తుపై నుండి కళ్ళు దించడం అనేది మామూలు విషయం కాదు. మరి ఏదైతుందో పొట్టకూటి కోసం తిప్పాలన్నట్టు అంత ప్రమాదకరమైన వృత్తి అయినా కానీ ఒకటి కుల వృత్తితో పాటుగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏకైక జీవనాధారం గీతా కార్మిక వృత్తి కాబట్టి దానిపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. మరి వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవటానికి కొరకు వాళ్ళ గతం లోపల ఏదైతుందో ఈత వనాలు పెంచడానికి ప్రభుత్వ పరంగా స్థలాలు కల్పింపజేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పరంగా స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వ పరంగా స్థలాలు అందుబాటులో లేనప్పుడు ఏదైతుందో ఇలా గీతా కార్మిక ఫెడరేషన్ అనేది ఏదైతే ఏర్పాటు చేసిందో, గీతా కార్మిక ఫెడరేషన్ ద్వారా 50% ప్రభుత్వం గల రాయితీ కల్పించి వాళ్ళు ఒక 5 ఎకరాల భూమి కొనాలంటే ₹1 కోటి అవుతుంది. ₹1 కోటి ఏదైతుందో ఆ సంఘానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా రాయితీ కల్పించాలి. 50 లక్షల రూపాయలు ఏదైతుందో బ్యాంకు నుండి రుణ సదుపాయం కల్పించాలి. 5 ఎకరాల భూమి ఆ గీతా కార్మికులు కల్పించినట్టయితే వారు ఈతవనం పెంచుకొని, ఈతవనం ఏదైతే 4 సంవత్సరాల లోపల ఎదిగి వస్తుంది. ఈతవనము 4 సంవత్సరాలు ఎదిగి వస్తుంది. మన తాటి వనంతో పోలిస్తే ఇదంతా ప్రమాదకరంగా ఉండదు. వాళ్ళకు కొంత ప్రోత్సాహకరంగా కూడా ఉంటుందని చెప్పి అంటున్నాను. కాబట్టి ప్రభుత్వం ఏదైతుందో ఎంతవరకు ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న భూములను కల్పిస్తామని చెప్పని పేర్కొంటే తప్ప ప్రభుత్వ పరంగా అందుబాటులో భూములు లేవు. ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా కానీ ప్రభుత్వ పరంగా భూములు అందుబాటులో లేవు. కాబట్టి నేనేమంటున్నా, సలహా సూచన నాకు ఉండేటువంటి ఒక అనుభవంతో చెప్తున్నాను. వీళ్ళ గీతా కార్మిక ఫెడరేషన్ ఏదైతే ఉన్నదో 50% రాయితీతో ఎక్కడ ఏ గీతా కార్మిక సహకార సంఘం భూమి కొనుగోలుకు సిద్ధమై ముందుకు వచ్చినట్టయితే వీళ్ళు ఎక్కడైనా మనం 10 లక్షలు 20 లక్షలకు ఎకరం దొరుకుతుంది, 20 లక్షలకు ఎకరం దొరుకుతుంది. 5 ఎకరాలు అంటే ₹1 కోటి, 50 లక్షల ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి. రాయితీ అంటే సబ్సిడీ. 50% బ్యాంకులు రుణ సదుపాయం కల్పించాలి. మనం 10 ఏళ్ళలో ఏదైతుందో దాన్ని తీర్చుకుంటాం మన వృత్తి మీద. ఇప్పుడు ఎందుకంటే మన కుల వృత్తి ఇట్లయిపోయింది కదా అంటే, ఈ బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత అసలు కళ్ళు తాగుడు అనేది మనం దొరకబట్టుకొచ్చుకునే కాటికి వచ్చిందని చెప్పి అంటుంది. ఈ బెల్ట్ షాపులు వచ్చే వరకల్లా ఇప్పుడు వైన్ షాపులకు ఏదైతుందో మీరు మండలానికి ఒక షాప్ అని పెడుతున్నారు, పర్వాలేదు నాయన. అది మండలానికి ఒకటి పరిమితి కాకుండా ఊరికి 10 షాపులు అవుతుంది. వీళ్ళకందుకు ఊరికో లైసెన్స్ ఇచ్చిన వెళ్ళి వీకొద్ది, ఊరికో లైసెన్స్ ఇచ్చిన వెళ్ళి పోద్ది. ప్రభుత్వానికి ఇంత వైన్ షాప్ లైసెన్స్ ఫీజు వస్తుంది, నిర్ణీత వేలలు, అదొక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. తాగేటుడికి బాగా వాడు రాత్రి 12 కొట్టంగా అయినా కానీ వాడు ఫోన్ కొట్టగానే రెడీమేడ్ డెలివరీ తీసుకొచ్చి ఇస్తారా. ఎల్లపై హైదరాబాద్ సిటీలో డోర్ డెలివరీ ఇస్తున్నారు కదా.
ఈ మన బెల్ట్ షాపులో ఏం చేస్తారంటే నువ్వు రాత్రి 12 కొట్టంగా అయినా కానీ అని ఒక ఫోన్ కొట్టే డోర్ డెలివరీ తీసుకొచ్చి చిత్రం మళ్ళీ ఉద్దర బేరం వాడు తెల్లారి మితితో వసూలు చేస్తాడు. అప్పుడు తాగేటప్పుడు ఏది ఎత్తుందో మరి నెట్ పేమెంట్ లేకుండా కానీ సప్లై అవుతుంది. మళ్ళీ వారం అయినా 4 రోజులు కట్టేటప్పుడు ఏది ఎత్తుందో మితితో వసూలు చేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే బెల్ట్ షాపును అరికట్టాలి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలప్పుడు ఏదైతుందో మేనిఫెస్టోలో పేర్కొంది, ప్రణాళికలో పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ మేము అధికారానికి వచ్చినట్టు బెల్ట్ షాపును అరికడతాము, గీతాకారమైన వృత్తి ప్రోత్సహిస్తాము, వాళ్ళకి మేము ఆత్మస్థైర్యం కలిగిస్తాము అని ఒక విశ్వాసాన్ని కలిగించింది. ప్రాక్టికల్గా ఏమైపోయింది, ఇప్పుడు 2 నెలల్లో గతంలో ఎన్ని బెల్ట్ షాపులు ఇప్పుడు డబుల్ బెల్ట్ షాపులు అయినాయి. కిరాణా కొట్లలో పెట్టి అమ్ముతున్నారు, కిరాణా కొట్లలో పెట్టి అమ్ముతున్నారు. కిరాణా కొట్లలో లోపల ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఎండాకాలం బీర్ తర్వాత చల్లగా ఉంటుందని చెప్పని లోపల పెట్టి అమ్ముతున్నా అని చెప్పి అంటున్నాను. మరి అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. పోలీస్ అధికార యంత్రాంగం కానీ ఆబ్కారీ అధికారులు కానీ ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఏమనంటే ఈ కళ్ళు కల్తీ అయిందని చెప్పి ఇంకా మళ్ళీ పోయి మన గౌడ్స్ దగ్గర దాన్ని కళ్ళు చెక్ చేస్తారు. మరి అసలు వీకి బెల్ట్ షాప్ అమ్ముకుంటాను వాడు ఏమన్నాడు, కళ్ళు కల్తీ అయిందని చెప్పి మళ్ళీ గౌండ్ల మీద పడతారా అని చెప్పి అంటున్నాను. ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గీతా కార్మిక వృత్తి గౌడ్జన సోదరులు ఏదైతుందో వాళ్ళు పూర్తిగా కళ్ళుపై ఆధారపడినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆదుకోవటానికి కొరకు ప్రభుత్వ పరంగా భూములు కొనుగోలు చేయాలి. ప్రతి కాడ 5-5 ఎకరాలు బెల్ట్ షాప్ను పూర్తిగా రద్దయితట్టు చేయండి. దానికి ఏ విధమైన విధానం అవలంబిస్తారో అది అవలంబించండి. ఈ ప్రమాద బీమా ఏదైతుందో ఇవాళ 20 లక్షలు చేయాలనే, ఇప్పుడు అది ఉన్న 10 లక్షలు ప్రభుత్వం గురించి తెలుస్తలేదు చెప్పంటున్నాడు. వైద్య సదుపాయం కూడా ఏదైతుందో మనం ప్రధానమని చెప్పి అంటున్నాం. చెట్టుకెళ్ళి సారి పడితే వాడు నడుము పోతుంది, ఇవాడు మళ్ళీ దేనికి ఎక్కడ రాడాడు, అంత ప్రమాదకరమైన వృత్తి అని చెప్పి అంటున్నా. ఇప్పుడు చెట్టు ఎక్కడానికి ఆ సైకిల్ పైలు ఇస్తామని చెప్పి అన్నారు. సరే మంచిదేనాయన, ఆ సైకిల్ పైలు ఏదైతున్నదో ఊరికే ఒక ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఊరికి ఒకటి కాదు నాయన, ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఇవ్వాలి. అప్పుడే ఏదైతుందో అందరికి ఉపయోగం అవుతుంది. అట్లా కాకుండా ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఏది ఇస్తుందో ఒకటి ఇస్తామని చెప్పి ఒకటి 100 వరకు ఎక్కుతారే, అదేదో అర్థం కాకుంటున్నది. ఏదైనా మా లచ్చకపేట నాగునూరు ఏదైతుందో ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు ఉండాలి, వాళ్ళ వృత్తికి ఏదైతుందో దోహదపడాలి. భవిష్యత్తులో ఎప్పుడు ఏ విధంగా ప్రమాదం సంభవించకుండా వాళ్ళ పిల్ల పాప అందరూ క్షేమంగా ఉండాలి అని చెప్పిన విధంగా ఇల్లమ్మ గుడి కట్టుకున్నారో వాళ్ళు అభినందిస్తున్నా. నా పరంగా కూడా గుడి నిర్మాణంతో వాళ్ళు చేసుకున్న సొంత నిధులతోని కాంపౌండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఏదైతే ఇప్పుడు సమస్య నా దృష్టి తీసుకోవడం జరిగిందో నాతో చేతుల సహాయం ఏదైతే నేను ఆ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి నా చేయూతనిస్తానని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇంకోటి చెప్తున్నాను, మీ పిల్లల్ని చదివించుకో. కులవృత్తులు ప్రధానం. కులవృత్తులతో పాటు ఏదైతే ఉందో మన పిల్లలు కూడా కులవృత్తి అంటే కులవృత్తి ఉన్నంతకాలం చేస్తామే. కానీ కులవృత్తితో పాటు ఇవాళ విద్య అనేది ప్రధానం అంటున్నాను. ఇవాళ ఆ విద్య కూడా ఇదితో ప్రోత్సహించి పిల్లలు మంచి చదివించుకొని భవిష్యత్తు లోపల మంచి స్థిరపడేటట్టు అందరూ చొరవ పెట్టాలని పని కోరుతూ నాకు కూడా ఇవాళ ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనం ఇప్పించడానికి నన్ను మరి పిలిచి నన్ను ఆదరించినందుకు నాగునూరు లచ్చకపేట గీతా కార్మిక సహకార సంఘ అధ్యక్షులు, సభ్యులు, మా మిత్రులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గీత.